పెద్దమ్మలా ఉంది. పెద్దమ్మలా గీత పెద్దమ్మ ఏం ఇది కూడా పడుతుంది, ఇది కూడా పడుతుంది. ఒకసారి ఆపునా అది దేవుడి దగ్గర అక్షంతలై చూసుకోవడానికి. Guys, welcome back to my YouTube channel. This is Geetika Rao. So, yes, guys. So, guys, ini aja pun aku nak punya. Ini aku kena pedam nak kerja. So, guys, vacation అయిపోయింది, పెద్ద వెకేషన్. సర్లే, సమ్మర్ హాలిడేస్ లాస్ట్కి వచ్చేసాయి. ఎవరింటికి అలా వెళ్ళిపోతున్నాం. గైస్ ఇప్పుడు అమ్మ సర్దుకోవాలి. నేను గైస్ రెడీ అయిపోయా. హెయిర్ ఇంకా చాలా గట్టిగా ఉంది. పిన్ని ఎక్కడ కూర్చుంటావు పిన్ని? పిన్ని ఎక్కడ కూర్చుంటావు? వన్ సైడా? పిన్ని నువ్వు బక్కగున్నా కూడా సరిపోయింది పిన్ని. అన్నీ రాశవి ఫాస్ట్ అన్నాడు అనే వస్తే తిడతాడు. ఫాస్ట్ తాకట్టు పెట్టింది 2 గ్లాసులు ఉండాలి. గ్లాస్ కాదేమో అనుకుంటున్నాను. డిజైనా లేదంటే చొట్టబడిందమ్మా? గ్లాస్ నల్లగా ఉంది, చొట్టపడి నల్లగా ఉంటే నేను వాడుతున్నా కదా. నా అన్ని మామూలుగానే ఉంటాయి, తోముకుంటా ఆ టైంకి. అదే చిన్న గిన్నెని స్కూల్ మాడబడి చెంది తెచ్చింది. డబ్బులు ఎంత ఇచ్చాను? 2,000 ఇచ్చి. 2000 ఆ గ్లాస్ అప్పుడు. చెంచా గీతకు అక్కడ ఉందా? మరి ట్రైన్ టైం అవుతుంది, రాదా? అమ్మమ్మ అడుగుతుంది గుడ్డు పుల్ట ఏమంటదేమో. తింటారా గుడ్డు పుల్ట? సరే అయితే రమ్మని. సరే గీత అక్కడ రమ్మని మరి. గీతు అసలు అన్నమే తినవా నువ్వు? ఏం తినవా? సరే అమ్మమ్మ పిలుస్తుంది మరి, కాసేపు నాకు రా. వినబడిందా? ధరనా సార్? అవునా? అమ్మమ్మ దగ్గరకు వచ్చేద్దాం మరి. ఉన్నాయి 1 అవర్. 8కా? టైం అయిపోయింది ఆల్రెడీదా. వదులు నన్ను వదులు. అది చెట్టు వంగిపోద్దని కట్టింది అమ్మమ్మ. ఇదా ఫ్లవర్స్ ఉంటాయి, ఎల్లో కలర్ ఫ్లవర్స్. చెప్పానా? తినకపోతే ఏం చేస్తావమ్మా? సరిపోతే ఏం అవసరం లేదు. జగ్గీటు తిందంట, తాతయ్య గారు ఉన్నారు లోపల.
డాడీ ఎక్కడికి వెళ్ళారు డాడీ మీరు? పెరిగి లేరు ఇంట్లో, అందుకే అడుగు. తీసుకెళ్తా అన్నంతో పాటు అక్కడ ఇస్తే అమ్మా 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 చిన్న కళ్యాణిలాగా ఉంది, చిన్న కళ్యాణిలాగా కళ్యాణి మీ అత్తలా ఉన్నామంటారా? ఏంటి ఏంటి నేను అందంగా ఉన్నాను, అందుకే మా అత్త కూడా ఏమన్నా ఏడుస్తుంది. మీ అత్త ఏడుస్తుంది. నేను నుంచున్నాను చూడు అక్కడ పెళ్లి రోజు అని ఆ ఫోటోలు ఎంత బాగా తీసింది ఏమనుకున్నా, ఎవరో నాకు ఎట్లేదు. ఎక్కడ? మొన్న బర్త్డే ఫంక్షన్లోనా? నేను ఎంత బాగున్నానో దాంట్లో అసలు బరీ కాకుండా పడ్డాను. పిన్ని ఫోన్లోనా? తీసిందా పెద్దమ్మలా ఉంది. పెద్దమ్మ ఏం చేస్తుందో మరి. గీత పెద్దమ్మ ఏం చేస్తుంది నాన్న? మనం అన్నీ చాలా చండాలం చేస్తాం కదా ఇల్లు మొత్తం. అందరూ ఎప్పుడు ఉంటారా? అంతేగాని ఇక్కడ ఉండరు. మనం ఎప్పటి నుంచి పిలిచినాం మా అమ్మని రమ్మని. సరే నెక్స్ట్ వచ్చినప్పుడు ఇక్కడే ఉంటాం, ఇంకా పెద్దమ్మ ఇంటి దగ్గర కూడా కాదు. మీరు కూడా సీతారామం సీరియల్ చూస్తుందంటే అక్కడ సీతారామం ఉంది కదండి. అలా ఉంటుంది అంటున్నా. హే గాయ్స్, మా అమ్మమ్మ కిచెన్ గాయ్స్, చాలా పెద్ద కిచెన్ గాయ్స్. ఒకరు వెళ్తే ఇంకోరు పట్టరు గాయ్స్. వీడియో కొనుక్కుంటున్నమాట. ఇది కూడా పడుతుంది, ఇది కూడా పడుతుంది. అలాంటి మాటలు అది ఒక ఒకసారి ఆపునా? మా పిల్లకి ఇప్పుడు 16 నెలలు. అమ్మ ఇది దేంతో చేసి చెప్పు. కొబ్బరి పీసు దేనికి ఇది? అది దేవుడి దగ్గర అక్షంతలై చూసుకోవడానికి. అది యూట్యూబ్ లో చూసాను గీతు. యూట్యూబ్ లో చూసావా? యూట్యూబ్ లో చూసే చేశాను. మిత్రమా అమ్మ అదేంటో అమ్మ ఒక ఛానల్ పెట్టించారు. అమ్మ కూడా అయిపోద్ది అలా మిత్రమా. కలపపోతున్నాను మిత్రమా. అదే చేస్తుంది కదా, నేను చేస్తాను కదా, గొప్ప ఏంటి అనుకున్నాను నేను. అందుకే నువ్వు పెట్టామ్మా ఒకటి. కాదు ఇవి ఎక్కడి అమ్మమ్మ? ఇవి శివుడు నంది. కాకాంలో కొన్నా. నాకు తీసుకోవచ్చు కదా. నీకు తీసుకుంటే మరి పూజ చేస్తే తీసుకోవాలమ్మా. నాకు అందులో ఉండాలి. ఇప్పుడు అక్కడ ఉంటాయి బిర్లా టెంపుల్ అక్కడ నా ఉంటాయి. దగ్గర ఇలాంటిది పెద్దది ఉంటది, ఇంతది. అది నువ్వు అమ్మ అడిగే కొన్నావు, కొనొచ్చు. అవును నిన్న అడిగే కొన్నారంట పెద్దది. అలాంటివి తీసుకుంటే పటికలంగా ఉందంటే పూజ చేయాలమ్మా. డైలీగా అభిషేకం చేస్తే నువ్వు స్నానం చేసి చేసుకునేలాగైతే అరటి పొలని వెలిగించాలి. ఎక్కినప్పుడు చెప్తాం వాడు ఉంటాడు, ఉంచుతుందంట. ఇప్పుడు చెప్పకుండా బాబాయ్ ఫోన్ చేసి వద్దాను. మరి మ్యాథ్స్ బాలు బాలు మొహం ఒకసారి చూపించమ్మా. ఒకసారి ముఖ చిత్రం చూపించు. చూపి ఒకసారి చూపి, ఫేస్ చూపి, వెనకాల కాదు. నవ్వుతావే ఏడుస్తున్నావురా? రెండు నవ్వలేక ఏడవలేక నవ్వుతున్నాడు. బాబాయ్ ఒప్పుకుంటుంది, బండి నేర్పించారంట మ్యాథ్స్ చేయించాలని. మళ్ళీ నెక్స్ట్ హాలిడేస్ కుందులే బాలు ఈసారి పొద్దునే ఈత కూడా వచ్చేస్తుంది కదా. నా తలకేంటి మా సంబంధం? బ్యాటింగ్ ఇస్తానని నేను ఇప్పుడు ఇందాక ప్రామిస్ చేశాను. ఎక్కడికి వెళ్తావా? దసరా హాలిడేస్కి వచ్చి ఆడుకుందులే.
సర్లే ఉండు అని తీసుకొని వచ్చేస్తాను. సరే, మరి జాగ్రత్తగా చదువుకో. ఎవరు పని తెస్తావా? అక్క తీయక్క. ఏయ్, ఏంటి? ఫోన్ వస్తుంది. బాలు ఫోన్ రా. ఆనియన్స్ వద్దు కదా, అదిగో చెప్పిన ఎవరు ఆనియన్స్ తినరు. సరే 8 కంట. అదే అదే ఇక్కడ సాల్ట్ ఉంటుంది అమ్మమ్మని అడుగు. క్రిస్టల్ సాల్ట్ అసలు లేదు నాకు. నేను అసలు కొనలేదు, నా దగ్గర లేదు అసలు. క్లాత్ మధ్యలో చెప్తాను. గాలి ఇట్లా ఫ్యాన్ అంటే మేము స్లోగా తిరుగుతుంది కావాలంటే. అమ్మ టైం అయిపోతుందమ్మా. లే 7కి ఎక్కడ వీరవాసరం 7 డాడీ ఆల్రెడీ కాల్ చేస్తున్నారు. డాడీ ట్రైన్ ఎక్కడ ఉందో చూడండి. సరే త్వరగా తినేసి స్టార్ట్ అవుదాం రండి. కాల్ చేసే టైం అయిపోయింది. ఎప్పుడు తింటారు, ఎప్పుడు స్టార్ట్ అవుతారు గీతు? 10 అన్నం తినేస్తున్నారు తమ్ముడు. ఎక్కడున్నారు? తీసుకెళ్ళి ఆ రూమ్లో తింటావా? సరే పెట్టి అమ్మ, దానికి పెట్టించామా లైట్ గంట పెట్టి చాలా కొంచెం పెట్టు, అసలు తిందది. సంబంధం కాదు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు రజనీ పెద్దమ్మాళ్ళు కూడా సేమ్ ఇదే ప్రాంక్ చేసేటప్పుడు. అప్పుడు ఏంటనుకున్నాం, ఇచ్చుడు పంపించేస్తామని టికెట్లు తీసుకొని నన్ను బన్నన్నయ్యని లాస్ట్ వీని పెచ్చోళ్ళు చేశారు. తీరా ఏంటి, మేము బ్యాగులు తీసుకొని వచ్చేసినాక బన్నన్నయ్యని ఇంట్లో బన్నన్నయ్యకి చెప్పారు. పెద్దనాన్న గారేమో మాకు షాప్ లో చెప్పారు. మీరు షాప్కి వెళ్ళిపోయారు బ్యాగ్స్ తీసుకొని. కానీ ఇది ఇంకా బాగుండేది, అమ్మమ్మ చెప్పకుండా ఉండాలి. అనవసరంగా చెప్పేసింది అమ్మమ్మ. ఆ లోపలికి వెళ్ళిపోతాను. అమ్మ తెచ్చింది. ఇప్పుడు కూడా ఎందుకు తెచ్చింది? పప్పుచారు ఉంది, అమ్మ తెచ్చింది. అన్నం ఉంటుంది, అమ్మకి ఇబ్బంది ఎందుకు? అడుగుతున్నా పని చేసుకుంటుంది కదా అది. తినేమంటే తినేస్తాం ఇక్కడ. వండొద్దని చెప్పే మరి అన్నం తినేమన్నా అన్నం ఉంది అక్కడ. పట్టుకెళ్ళిపోతుంది పోలే వాసన పెట్టి చేస్తాంలే, పట్టుకెళ్ళడం ఎందుకు? మరి అయితే ఫోన్ చెప్పి అన్నయ్య చెప్పి వండొద్దని చెప్పి తింటున్నారు. లగేజ్ దగ్గర ఎవరు ఉంటారా? బండి బ్రో. S30. అరే ముగ్గురు పడతారా? ఇంకొకటి బ్యాగ్ ఉంది, బ్లాక్ బ్యాగ్. ఇదా ఇంకొకటి ఉంది బ్యాగ్ నాది. అది ట్రాలీ నాన్న, అది వెళ్ళదు. ఇదిగో ఇంకా 2 బ్యాగ్స్ ఉన్నాయిరా. ఇంకా అమ్మది ఒకటి, నాది ట్రాలీ ఒకటి. వద్దులే పద, అయిపోయింది మాది. అక్కడే అన్నాడు బాగా. అక్కడ ఇంకెవరు ఉన్నారు? బాలు దగ్గర ఎవరు ఉన్నారు ఇంకా?
పిన్ని మమ్మీ హలో హలో నానా హలో నాన్న నేను గీతకు కలిసి హైదరాబాద్ వెళ్ళొచ్చా ప్లీజ్ అన్నయ్య నన్ను వదిలేయట్లేదు ప్లీజ్ గీతకు కలిసి హలో పెద్దనే చెప్పి వస్తుంటారు నేను మాట్లాడుతూ ఒప్పుకోరా బాబాయ్ హలో బాబాయ్ డబల్ పైన డబల్ జర్నీ కాదు ఇంటి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కదా Say hi. అమ్ములు బాయ్ చెప్పు నాన్నకి స్మైల్ కాదు నాకా ఉంది బాబాయ్ నాకు ఉంది దానికి లేదా పెడతా ఇప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళిపోదాం పదలా వస్తుంది అవునా ఆ రూమ్లో పడుకుందాం పదని కాసేపు పట్టింది రాధేశ్వరం బట్టలు మొత్తం ఏం చేస్తారు అనుకుంటా అక్క పడుకుని పోయిందా పడుకోండి టైం ఎంత ఏంటి తెలుసా 6 అయిందంట అయిపోలా 10 నెలలు జైలు శిక్షకి ఇది చెల్లు నీ వల్ల రామవరపాటు సర్కిల్ దాటి ఏదున్నా ఇప్పుడే దిగిపోవాలి ఇదిగో ఓ పని చెయ్యి అదేరా కొత్తగా నీ జీవితంలో సెల్ వచ్చిందంటగా ఈ 2 నాకు వదిలేరా వదలరా 2 ఏళ్ళ తర్వాత తల్లిని చేసి నీకే వదిలేస్తా దానికి చెప్పరా ఎలా పట్టుకో రైట్ అలాగే వచ్చేస్తుంది వచ్చింది తిన ఎగ్గ తిని ఫస్ట్ ఏమవుతుంది Bueno,